రజన్న బిడ్డగా నీకున్నదే కదా ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా పురి తప్పని బాణంలాలు పెరుగని వేగంలా రాయిలా ఓ షర్మిలా రాయిలా రజన్న బిడ్డలా రాయిలా ఓ షర్మిలా రాయిలా వీర బిడ్డలా ఎమ్గనూరు నియోజకవర్గ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇండియా కూటమి అలాగే ఎమ్గనూరు ప్రజలకు మీడియా మిత్రులకు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారు ఇక స్టేజ్ మీద అలంకరించిన పెద్దలు మరియు మిత్రులు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు కాశీమౌళి గారు మాట్లాడతారు. షర్మిల మేడం కి స్వాగతం సుస్వాగతం. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డకి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెనూరు ఆశీస్ జనానికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఈ ఎమ్మెనూరు నియోజకవర్గానికి నేను గత 20-30 ఏళ్ళుగా చాలా కృషి చేశాను కాంగ్రెస్కి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేడం గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదములు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షర్మిలమ్మ నాయకత్వం, షర్మిలమ్మ నాయకత్వం. ఎమ్మెనూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడే చదివాం, ఇక్కడే పెరిగాం. ఎమ్మెనూరు నియోజకవర్గ సమస్యలన్నీ కూడా తెలుసు. ఇక్కడ ఎమ్మెనూరు నియోజకవర్గానికి ఏదైనా పార్టీ న్యాయం చేసిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఆ రోజు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా సస్యశ్యామలంగా కనీసం ఈరోజు పంటలు వేసుకుంటున్నారంటే ఆ రోజు ఆ మహానేత చేసినటువంటి పని మీదనే. ఆ రోజు ఆ మహానేత ఇక్కడ ఆర్టీఎస్ రైట్ ఛానల్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ఎల్సి దాని మీద పోరాటాలు కావచ్చు. ఇక్కడ నీళ్లు వచ్చినాయంటే ఈరోజు మన రైతులు ఈరోజు వలసలు ఆగడానికి ఏదైనా ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు ఎవరంటే దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క స్థానికంగా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని మేము ఆ రోజు విద్యార్థి దశ నుండి పోరాడితే కూడా 2009లో ఆ రోజు దివంగత నేత శాంక్షన్ చేసినటువంటి 44 కోట్లతో శాంక్షన్ చేసినటువంటి డ్రైనేజ్ పనులను ఇంతవరకే కూడా 15 ఏళ్ళు వేరే ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా ఇంతవరకే కూడా ఎవరూ చేయని దుస్థితిలో ఈరోజు ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గానికి ఏదైనా న్యాయం జరగాలంటే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు యువకులైనటువంటి మా అమ్మ మాకు ఈరోజు అవకాశం ఇచ్చినటువంటి షర్మిలమ్మకు ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తప్పకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం. రానున్న రోజుల్లో తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి ఈరోజు అభివృద్ధి అంటే ఏదో ఈ యొక్క పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లాకు తీసుకొని వస్తాం. ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు, బీసీలు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చేనేత కార్మికులు ఒక ఐటీ టెక్స్టైల్ పార్క్ అయిన విషయం ఏంటంటే శాంక్షన్ అయినటువంటి ల్యాండ్స్ కావచ్చు, లేకపోతే మిగతా సమస్యలు కావచ్చు, వీటన్నిటి పరిష్కారంకై మా దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉంది.
తప్పకుండా ఇక్కడ ఐటీ టెక్స్టైల్ పార్క్ వచ్చేంత వరకు కూడా మేము ప్రాణం పోయేంత వరకైనా కానీ ప్రాణ త్యాగానికి సిద్ధమైనా కానీ ఇక్కడ పార్కులు వచ్చేంత వరకు చేస్తామని, ఇక్కడ విద్యా ఉపాధి పరిశ్రమలు ఆరోగ్యం నీరు విషయమై ఇప్పటికి కూడా ఇక్కడ 100 బెడ్ల ఆసుపత్రి కూడా లేక ఈరోజు మనం అందరం కూడా కర్నూలుకి వెళ్ళే పరిస్థితి. ఇక్కడనే ప్రతి ఒక్క ఆరోగ్య వసతి కూడా జరిగే విధంగా మేము పోరాడతామని, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏపీసీసీ కమిటీకి కావచ్చు, అమ్మ కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై కాంగ్రెస్. ఇండియా కూటమి వర్ధిల్లాలి. ఇండియా కూటమి వర్ధిల్లాలి. ఇండియా కూటమి. సిపిఎం మేడం. మిత్రులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి, రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలని చెప్పి దేశంలో ఉన్నటువంటి 28 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చి కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఇండియా కూటమి ఏర్పడి, ఈ ఇండియా కూటమిలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐతో పాటు కమ్యూనిస్టు పార్టీలు ఏకమై కాంగ్రెస్ నాయకత్వంలోన ఈ దేశాన్ని అప్పుల పాలు చేసినటువంటి నరేంద్ర మోడీని గద్దె దింపడానికి, ఆ వైపు సమర శంఖాన్ని పూరించడానికి మన రాజన్న బిడ్డ, రాజశేఖర్ బిడ్డ, మన షర్మిలక్క గారు ఇవాళ ఎమ్మెల్యేలకు రావడం జరిగింది. అందుకు అక్కకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన ఇక్కడ పాల్గొన్నటువంటి ఎంపీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ గారికి, అదేవిధంగా మస్తన్ వలన్న గారికి, ఇక్కడ పాల్గొన్నటువంటి కాంగ్రెస్ అభిమానులకు, కమ్యూనిస్టు పార్టీ అభిమానులకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా విప్లవం తెలియజేస్తున్నాం. కామ్రేడ్ మిత్రులారా, ఇవాళ 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఎక్కడ ప్రత్యేక హోదా ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. విభజన జరుగుతున్న సందర్భంలోనే అప్పటి ఎంపీగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు బల్లలు గుద్ది పంచ ఊడిపోతున్నప్పటికి కూడా ఒక చేత పంచ పట్టుకుని మరొక చేత బల్లలు గుద్ది ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా మేము తీసుకొస్తాం, బీజేపీతో సాధ్యమైనటువంటి బీజేపీ పాలకులారా ఎక్కడ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకులను అడుగుతున్నాం. వెనకబడినటువంటి రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పావు, ఈ రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ఎక్కడ ఉంది ప్యాకేజ్ అని చెప్పి వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమిగా అడుగుతున్నాం. అదే సందర్భంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నటువంటి పాలకుల వైఫల్యాలను ఎండగట్టడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజా సమస్యలను ఈ సమస్యలు పరిష్కరించడానికి ఆ వైపున నేను ఉన్నానంటూ మన ముందుకు వచ్చినటువంటి షర్మిలక్క గారికి మరొకసారి అభినందన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2019లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సుభిక్ష అక్షరాలతో ఈ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి, నేను మాట ఇచ్చాను మాట తప్పను మడమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేశావు, ఎక్కడ క్యాలెండర్ని 10 సంవత్సరం ఇంప్లిమెంట్ చేశావు, ఎక్కడ డిఎస్సిని విడుదల చేశావు, అదేవిధంగా ఎక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపావా అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తాం. మరి ముఖ్యంగా ఇవాళ కరువు కాటకాలకు నిలయంగా ఉండి, ఆత్మహత్యలకు నిలయంగా ఉన్నా, అదేవిధంగా వలసలకు నిలయంగా ఉన్నటువంటి ఈ పశ్చిమ ప్రాంతంలో కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా ₹1 నువ్వు కేటాయించావా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. పక్కనే ఉన్నటువంటి ఆర్డిఎస్ కుడికల నిర్మాణం దాదాపు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉంది. ఆ యొక్క కుడికల ప్రాజెక్ట్ సంబంధించి ఈ దాదాపు 40,000 ఎకరాలకు
సాగునీరు అందుతుంది. 4 టీఎంసీలు సంబంధించినటువంటి నీరు అటు మంత్రాలయం 4 మండలాలు, ఇటు ఎమ్మెనూరు మండలం 3 మండలాలకు సంబంధించి 2 పూట్ల పంటలు పండించడానికి 40 టీఎంసీల నీరును ఇవాళ ఇచ్చే యొక్క కల్పవల్లి ఆర్టీఎస్ కుడికాలకు ఎందుకు రూపాయి కేటాయించలేవని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదే సందర్భంలో కోడుమూరు సమీపంలో ఉన్నటువంటి అది కోడుమూరు సంబంధించి గుండ్రేవుల ప్రాజెక్ట్ తుంగభద్ర నది పైన నిర్మించబడినటువంటి 20 టీఎంసీల సంబంధించి గుండ్రేవుల ప్రాజెక్ట్ దాదాపు 20 టీఎంసీలు. ఈ 20 టీఎంసీలతో పాటు దాదాపు 2,65,232 ఎకరాలకు సాగునీరు అందించినటువంటి గుండ్రేవుల ప్రాజెక్ట్ కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క పైసన్న విడుదల చేసేవా అని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తాం. అంతేకాకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసావు. ఈ రాష్ట్రంలో 11 లక్షల రూపాయలు, ఇవాళ 11 లక్షల కోట్ల రూపాయలని నువ్వు అప్పు చేసావు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నెత్తిపైన 2 లక్షల రూపాయలు అప్పును మోసుకున్నటువంటి అప్పుల రాష్ట్రంలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఆ వైపున మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఇవాళ మధ్యాంధ్రప్రదేశ్ తయారు చేశాడు. ఎన్నికల ముందు చెప్పాడు, మా ప్రభుత్వం వస్తే మద్యపానం నిషేధిస్తాను, నన్ను నమ్మండి, నా అక్క చెల్లెలందరం కూడా ఆ వైపున నేను కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతుంది. ప్రత్యేకంగా నీ బ్యాండ్లతో ఇవాళ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల కాలంలో 1,23,300 కోట్ల రూపాయలు ఇవాళ ఎటు మద్యం నుంచి నీ ప్రభుత్వానికి వచ్చింది నిజమానే అని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా చెత్త పైన పన్నేసినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరైనా ఉన్నారా అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులు ఆలోచించాలి. ఇప్పటికే 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. మరొకసారి అధికారంలోకి వస్తే ఈ అప్పులు తీసుకెళ్లి 30 లక్షల కోట్లు అవుతుందో 20 లక్షల కోట్లు అవుతుందో మొత్తం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ను శ్రీలంకతో మారుస్తారు. కాబట్టి ఆయనను గద్దె దింపాలంటే మనమంతా కూడా చైతన్యమై ఈ ఫ్యాన్ యొక్క రెక్కలు విరగొట్టడానికి ఆ వైపున ఇక్కడ వచ్చిన శ్రేణులు మొత్తం కూడా ముందుండాలని ఆయన చెప్పాడు. నేను 5 ఏళ్ల కాలంలో 282 సార్లు నేను బటన్ నొక్కాను. 282 సార్లు నేను బటన్ నొక్కాను. కాబట్టి 2024 ఎన్నికల్లో మీరు 2 సార్లు బటన్ నొక్కితే చాలని చెప్పి ఆయన చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒకటే చెప్తాం, నీవు ప్రత్యక్షంగా నరేంద్ర మోడీకి ఊడిగం చేస్తున్నటువంటి వ్యక్తి, మేము గెలిస్తే ప్రత్యేక హోదాను తీసుకొస్తాను, మెడలు వంచుతాను, 25 మంది ఎంపీలను నాకు అందించానని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అందించాం 25 మంది ఎంపీలు అందిస్తే నీ ఎంపీలు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి గులాం చేయడానికి గుమాస్తగిరి చేస్తారు. కానీ ఎవరైనా ధిక్కరించే బీజేపీ పరిపాలన పైన, బీజేపీ తప్పుడు ప్రచారాల పైన, బీజేపీ అవినీతి పైన ప్రశ్నించే దమ్ము నీ వైసీపీ యొక్క ఎంపీకి ఒక్కరికైనా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్నికల్లో దొంగలు కలిసి ఊర్ను పంచుకోవడానికి ఓ వైపు వస్తున్నారు. కాబట్టి మన యొక్క రాజ్యాన్ని తెచ్చుకోవాలంటే మరొకసారి కాంగ్రెస్ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో ఆ కళలు సాగించుకోవడానికి మనం కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించుకోవడానికి ఆ వైపున ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఎక్కడున్నా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, ప్రత్యేక హోదాను తీసుకొద్దాం, కడప స్టీల్ ప్లాంట్ సాధించుకుందాం. వెనుకబడినటువంటి రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా టీడీపీకి ఓటేసినా అదేవిధంగా వైఎస్ఆర్కి ఓటేసినా పక్క బీజేపీకి ఓటు పోతుంది. ఈ దేశంలో మత యొక్క సామరస్యాన్ని పాటించడం లేదు, సర్వభౌమ అధికారాన్ని కోల్పోతున్నారు, రాజ్యాంగాన్ని మారుస్తున్నారు. కాబట్టి బీజేపీకి గుణపాఠం చెప్పాలంటే ఇటు బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతిస్తున్నా పరోక్షంగా మద్దతిస్తున్నా టీడీపీ కానీ వైసీపీ అభ్యర్థులను ఓడించాలని చెప్పి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ వైపున అధికారం తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్న మిత్రులారా. ఇప్పుడు సిపిఎం నాయకులు మాట్లాడతారు.
రాముడు సిపిఎం పార్టీ నాయకుడు రాముడు గారు మాట్లాడుతున్నారు. సరే సోదరులారా, మరి ఈరోజు ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మరి చైర్మన్ గారు మన మేడం గారు షర్మిల మేడం గారు ఎమ్మిదూరుకు వచ్చినందుకు సిపిఎం పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకి కూడా ధన్యవాదాలు. మరి అదే విషయంలో ఇండియా కూటమి ఏర్పడి దాదాపు 6 నెలలు కావస్తూ ఉంది. మరి ఇండియా కూటమిలో మేధావులు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు తెలుసు 2014లో ఉన్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం రకరకాలుగా అనేక పద్ధతుల్లో ఈరోజు నకిలీ విత్తనాలు, రైతులకు గిట్టుబాటు ధర లేదు, ఢిల్లీలో రైతులకు గిట్టుబాటు ధర చేస్తే వాళ్ళు కాల్చి చంపారు ఈ యొక్క నరేంద్ర మోడీ గారు. మరి ఈరోజు చూస్తే జలకళ పేరుతో పథకం పెట్టాడు, ఎన్నో పథకాలు పెట్టాడు. కానీ మణిపూర్లో లేడీస్ని, గిరిజనుల్ని అత్యాచారం చేస్తే కాపాడలేకపోయారు బీజేపీ ప్రభుత్వం. అమిత్ షా గారిని పోలేదు, నరేంద్ర మోడీ గారి పోలేదు. మరి తెలంగాణ కానీ మరో రాష్ట్రానికి కానీ ఎన్నికల కోసం వస్తున్నారు. మరి రాష్ట్రానికి హోదా ఇస్తామని చెప్పి టెంకాయ కొట్టి ఇక్కడ పూజ చేశాడు అమరావతిలో. ఈ రోజు వరకు చెట్లు మెలిసే వేల కోట్ల రూపాయలు నాశనం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ఇండియా కూటమి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ప్రజలందరికీ, రైతులకే మేము సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మిదూరు అసెంబ్లీలో మన గౌరవనీయులు మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని మనం బలపరుస్తున్నాం. అదే విషయంలో మరి టీడీపీ, జనసేన, ఈరోజు వైసీపీ మొత్తం అన్ని పార్టీలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి అమ్ముడుపోయాయి. మరి అవినీతి అంటున్నాడు నరేంద్ర మోడీ గారు. 6,800 కోట్లు ఈరోజు ఎన్నికల పాలనతో అవినీతి పేరుతో ఉన్నటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మేము సిపిఎంగా ఛాలెంజ్ చేస్తున్నాం. మరి అనేక రూపాల్లో ఈరోజు అవినీతిగా నరేంద్ర మోడీ గారు ఇరుక్కున్నారు. కాబట్టి సోదరులారా, ఇండియా కూటమిలో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిపిఎం, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలి. ఎమ్మిదూరులో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిని మరి మహిళలు ఈరోజు చుట్టుపక్కల చూస్తే కందనాది, కడివెల్ల, మరి కాజులు తిన్నా, ఇటు పక్క చూస్తే మరి దయం తిన్నా, పెసలు తిన్నా, తాగునీరు లేదు. మరి 10 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు జగన్ అన్న వచ్చాడు, మన నవరత్నాలు అన్నాడు, నేను ప్రతి ఇంటికి మంచి చేస్తా అన్నాడు. ప్రతి ఇంటికి రేట్లు పెంచాడు, కరెంటు ఛార్జీలు పెంచాడు, మరి చెత్త పన్ను పెంచాడు, డిఎస్సి ఇవ్వలే, పిల్లలకు ఉద్యోగం ఇవ్వలే. కాబట్టి ప్రతి ఇంటికి మోసం చేసిన జగన్ అన్న. మరి టీడీపీ నాయకులు మేనిఫెస్టో లేదు, జనసేనకు మేనిఫెస్టో లేదు, డిఎస్సి ప్రకటించలే, అధిక ధరలు ప్రకటించలే, రైతన్నలకు ప్రకటించలే, నకిలీ విత్తనాలు, సాగునీరు, తాగునీరు. కాబట్టి ఆ విషయంలో మేము సిపిఎంగా మరి వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో మన రైతన్నలు, కూలన్నలు, ఉద్యోగస్తులు అందరూ కూడా పాల్గొని మరి మే 13 జరిగిన ఎన్నికల్లో అందరూ కూడా మరి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి మన యొక్క అసెంబ్లీకి పంపించి రాబోయే కాలంలో తాగునీరు, సాగునీరు అనేక రూపాల్లో డిఎస్సి అన్ని కూడా సాధించుకునేదానికి మీరందరూ సహకరించాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతూ అందరికీ ధన్యవాదాలు. ఇండియా కూటమి. ఈరోజు ఎమ్గనూరు పట్టణానికి విచ్చేసిన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలమ్మ గారికి, అలాగే వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, సిపిఎం, సిపిఐ కార్యకర్తలకు, ఇండియా కూటమి మొత్తం ఇండియా కూటమికి సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ముఖ్యంగా ఎమ్గనూరు పట్టణానికి కావాల్సింది మంచినీరు, సాగునీరు ఇంపార్టెంట్. తుంగభద్ర ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉన్నా కానీ గుండ్రేవుల ప్రాజెక్టు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేశారు. తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినా కానీ ఇంతవరకు ఒక్క స్టెప్ కూడా పెరగకుండా ఆ డ్యామ్ అలాగే ఉండిపోయింది గుండ్రేవులది. అలాగే ఈ గురు రాఘవేంద్ర కాలువ రైట్ కెనాల్ కూడా అట్లాగే నిలబడిపోయింది. మళ్ళీ అదేవిధంగా ఎమ్గనూరు పట్టణానికి వీవర్స్కు ఇన్సూరెన్స్ కానీ,
అలాగే లోన్స్ కానీ ఇస్తానని చెప్పి అన్ని విధాలా మోసం చేసిన ఈ గవర్నమెంట్కు బుద్ధి చెప్పాలని చెప్పేసి విన్నవించుకుంటూ, అలాగే ఇక్కడ నిలబడినే పోటీ చేస్తున్న అభ్యర్థి బుట్టా రేణుక గారు నాన్ లోకల్ క్యాండిడేటు, ఇక్కడ మీకు లోకల్ క్యాండిడేట్గా మంచి అభ్యర్థిని షర్మిలమ్మ గారు నిర్ణయిస్తారు. అలాగే అవతల ఉన్న తెలుగుదేశం పార్టీ మోహన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి, ఆయన కూడా ఈ స్థానికంగా ఉండకుండా హైదరాబాద్లో సంసారం పెట్టుకొని 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి ఏదో చుట్టము చూపుగా ఏదో పిక్నిక్గా వచ్చినట్లు ఎమ్మెల్యేలకు వచ్చిపోతున్నారు. కాబట్టి ఇక్కడ లోకల్ అభ్యర్థిని మీరు కాంగ్రెస్ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేసి హస్తం గుర్తుకు ఓటు వేసి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి అయిన నేను లక్కిటూ రాంపుల్ల యాదవ్ గారు నన్ను కూడా మీరు ఆస్వాదించి నాకు కూడా హస్తం గుర్తుకే ఓటేసి మమ్మల్ని అంత ఆస్వాదిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు చెప్తూ జై ఇండియా కూటమి, జై జై ఇండియా కూటమి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎమ్మిగనూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 5 సంవత్సరాలు అయింది మీరు ఓట్లేశారు. మళ్ళీ 5 సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎవరికి వేయాలన్న ఆలోచన ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఒకవైపు తెలుగుదేశం ఉంది, ఇంకోవైపు వైసీపీ ఉంది, ఇంకోవైపు కాంగ్రెస్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న బుట్టా రేణుకమ్మను పక్కన పెట్టుకొని నా చెల్లెలు అని చెప్పి చాలా పేదరాలు అని చెప్పాడట కదా. నిజమేనా? పాపం ఏమీ లేదట కదా. చెవులో పూలు కాదు క్యాబేజీలు పెడుతున్నారన్నా, అర్థమవుతుందా? ఏమి డబ్బులు లేకపోతే సిద్ధం పెద్ద పెద్ద సినిమా షూటింగ్ లాగా సభలలా చేస్తున్నారన్నా. ఎంతట ఓటుకి ఎంతట 3000, 5000 అన్నా. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, కానీ ఓటు ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఓటు అనేది మీ భవిష్యత్తునే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. తప్పుడోళ్ళకేస్తే చరిత్ర క్షమించదు. ఒక్కసారి ఆలోచన చేసి మీ మనస్సాక్షిని అడిగి మీ ఆలోచన చేసి మంచి వాళ్ళకు ఓట్లేయండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి అంటే మంచి వాళ్ళు అధికారంలో ఉంటేనే అది సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతారు అనుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ వస్తుంది అనుకున్నాం. వచ్చిందా అన్నా? 5 సంవత్సరాలు అయింది. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, కోటలలోనే బతికారు. 5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి ఎప్పుడూ రాలేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో ప్రజా దర్బారు ఉండేది, గుర్తుందా? ప్రజలు ఎవరైనా సరే 1000 మంది రోజుకి కలిసేవారు రాజశేఖర రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే కనీసం మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదట. ఇదా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు రైతులు రాజులయ్యారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రైతుల్ని ఇక్కడ పెట్టుకున్నాడన్నా, నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, ఏది అడిగితే అది చేశాడు రాజశేఖర రెడ్డి గారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కనీసం రైతులకి డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? పంట పండిస్తే మద్దతు ధర ఉందా? మరి ఏం చేసినట్టు? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక సంవత్సరానికి ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరం అన్నారు. అంటే రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేదు అన్నాడు. మరి ఏమైంది? ఇప్పుడు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నాడన్నా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలే 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని 4,000 కోట్లతో పంట నష్టపరిహారానికి ఒక నిధి ఏర్పాటు చేస్తాను ప్రతి సంవత్సరము అన్నాడు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే నష్టపరిహారం ఇచ్చాడా? ఇక్కడ చేనేతలు ఎక్కువ. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? టెక్స్టైల్ పార్కు పెడతానన్నారు, పెట్టారా? చేనేతలకు రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. చేనేతలకు ఇల్లులు కట్టిస్తానన్నాడు, కట్టించాడా? చేయలేదు. పెద్ద పెద్ద షెడ్లు కట్టిస్తుంది ప్రభుత్వమే అన్నాడు, మరి ఎందుకు కట్టలేదన్నా? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు వీళ్ళు ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో జలయజ్ఞం, రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేసి ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? నేను అధికారం లేకొచ్చిన 6 నెలల్లోనే మొత్తం రాజశేఖర రెడ్డి గారు వదులు వెళ్లిపోయిన అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది. రాజశేఖర రెడ్డి గారు 90% పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముట్టనన్నా లేదంటే ఇక రాజశేఖర రెడ్డి గారి వారసులు వీళ్ళు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు వీళ్ళు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రాజశేఖర రెడ్డి గారు ఏదైనా మాటిస్తే ఆ మాట కోసం ప్రాణమైన ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను, పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మళ్ళీ ఎన్నికలకు ఓట్లే అడగను అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. పూర్తి మద్యపాన నిషేధం మేనిఫెస్టోలో పెడుతున్నాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్తో సమానము, ఖురాన్తో సమానము, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా అన్నా పూర్తి మద్యపాన నిషేధం? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట, వాళ్ళకి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. పాపం ఎంతమంది నాతో క్వార్టర్ బాటిల్ అమ్మా బయట రాష్ట్రాలలో 60 రూపాయలు అయితే మన దగ్గర 250 రూపాయలు ఉందమ్మా అని చెప్తున్నారు. ఎవరిని ఉద్ధరించినట్టు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అన్ని మద్యం షాపులో నిలబెట్టుకున్నాడు. అదిగో స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, అదిగో క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అదిగో డిఎస్సి అక్కడే ఉంది అన్నట్టుగా తయారైంది. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా యథేచ్ఛగా ఏరులై బారుతుంది. మద్యం, డ్రగ్స్ కంటైనర్లలో వేల ఎంత 25,000 కేజీలట అంత కంటైనర్లు డ్రగ్స్ వస్తున్నాయి. ఎంత ధీమాగా తెచ్చుకుంటున్నారు. ఇదేమైనా పరిపాలన పట్టిన పీడ. ఒక పక్కేమో లిక్కర్ మాఫియా, వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్క శాండ్ మాఫియా, ఇంకో పక్క ల్యాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు సొంత చిన్నాన్ననే హత్య చేసిన వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. హత్య రాజకీయాలు, గుండా రాజకీయాలు, లిక్కర్ల రాజకీయాలు, ఎక్కడ చూసినా మాఫియాలు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం నమ్మి ఓట్లేస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేస్తే 5 సంవత్సరాలు స్పెషల్ స్టేటస్, ప్రత్యేక హోదా కోసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, నేను బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అదే బీజేపీ పార్టీకి వంగి సలాం చేస్తూ గులాం అయ్యాడు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఏ బీజేపీ పార్టీనైతే రాజశేఖర రెడ్డి గారు అంతగా వ్యతిరేకించారో, ఒక మత తత్వ పార్టీ అని, అదే బీజేపీ పార్టీకి గులాం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. మళ్ళీ చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్ర రాష్ట్రం కోసం
10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని రాహుల్ గాంధీ గారు మాటిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చారు కాబట్టి ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఊపిరి లాంటిది. ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తే మనకు ఎంత అభివృద్ధి జరుగును, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చును. ప్రత్యేక హోదా అన్నది మన ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ రోజు మీ ముందర నిలబడి అడుగుతుంది, రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే, మీ ఇంటి గడపకు తేవాలి అంటే మీ అందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. ఎమ్మెల్యే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎవరిని నిలబెడుతుందో వాళ్ళకి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. ఎంపీ అభ్యర్థి రాంపుల్ల యాదవ్ అన్న ఆశీర్వదించాలని, మీకు అందుబాటులో ఉంటాడు, ఆశీర్వదించాలని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే అన్న. గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తన్న ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ గడప వరకు రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. హస్తం గుర్తు, రాజశేఖర రెడ్డి గారి గుర్తు, చెయ్యి గుర్తు. చెయ్యి లేకపోతే ఏమీ లేదు. ఆశీర్వదించండి అన్న, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. హస్తం గుర్తన్న ఆశీర్వదించండి. ఉంటా అన్న, ఉంటా అన్న, ఉంటా అన్న, ఉంటా. తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, గురి తప్పని పాడంలాలు పెరుగని వేగంలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, రసన్న బిడ్డలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, వీర బిడ్డలా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా, రాజన్న బిడ్డగా నీకున్నదే కదా. ప్రజాబలమే ఆయుధమై ప్రజల కొరకు కానుకవై రాయిలా, ఓ షర్మిలా రాయిలా, రసన్న బిడ్డలా రాయిలా, ఓ షర్మిలా రాయిలా, వీర బిడ్డలా. అగ్గి నుండి తీయబడిన కొరివిలా, ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి